ఈయనెవరో చెప్పాలి. ఈయనెవరు అనుకుంటున్నారు మీరు? గట్టిగా చెప్పాలి. ఇంకా మనం చెప్పండి. కాదు కాదు. పురుషుల్లోంచి ఎవరు చెప్పట్లేదండి? కాదు. ఎవరండి? ఇంకా అందరి భక్తుల పేరు చెప్పండి. ఇంకా ఎవరో కొంచెం ఒక్కొక్కటి మార్చుకున్నా. సెకండ్ మార్చ్. కాదు. ఇంకోటి మార్చ్. కాదు. ఇప్పుడైతే చెప్పండి, కొంచెం ముఖం దగ్గరికి తీసుకొచ్చాను. ఏమండి? మంచి లైవ్ స్టార్ట్ అయిందా? రైట్. ప్రార్థన చేసుకుందాం. ఆయన ఎవరు చెప్తారు? ప్రార్థన ఎక్కించండి. ప్రేమ కలిగిన మా దేవ, నిత్యుడకు మా తండ్రి, సమాధానకర్తమైన మా దేవ, మరొక మారుని పాదాల దగ్గరికి వస్తూ ఉన్నాం. ఇంతవరకు పాటల ద్వారా, వాక్యం ద్వారా నేను స్తుతించడానికి ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. నీ వాక్యాన్ని ఆలోచించడానికి వేలు పడుతూ ఉండగా వినగలిగే చెవులు, గ్రహించగలిగే మనసులు మాకు దయచేయండి. వాక్యాన్ని విని విడిచిపెట్టు వారిగా ఉండక వాక్య ప్రకారంగా బ్రతికే భాగ్యం నాకు, మాకు అందరికీ దయచేయండి. నీ వాక్యము వెల్లడి ఒకటి తోడనే వెలుగు కలిగిన, అది తెలివి లేని వారికి తెలివి కలిగించినని వాక్యం ద్వారా సెలవిచ్చు. నీ వాక్యము మనుషులకు నెమ్మదినిచ్చేది. నీ వాక్యము మనిషిని బ్రతికించేది. నీ వాక్యము మనిషిని బలపరిచేది. నీ వాక్యంలో వెళ్తున్నాం. నా నోట నీ మాటను ఉంచండి. నీ వాక్కులతో నాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మ దేవుని సహాయాన్ని కోరుకుంటూ నీ కృపలో నన్ను బలపరచమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. మంచిది. ఈరోజు నేను చెప్పబోయే అంశం రాజైన యెహోషాపాతు గురించి మనం ఆలోచన చేద్దాం. రాజైన యెహోషాపాతు జయము ఎలా కలిగింది? రాజైన యెహోషాపాతు జయము ఎలా కలిగింది అనేది రోజు మనం ఆలోచన చేసే అంశం. రాజైన యెహోషాపాతు ఎంతమందికి తెలుసు? చేతులెత్తండి. తెలుసా మీకు? రాజైన యెహోషాపాతు, రాజైన యెహోషాపాతు రాజుగా ఉన్నాడు. ఏ దేశానికి అని ఆలోచన చేయగలిగితే యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. రాజైన యెహోషాపాతు ఈయన యూదులందరికీ, అంటే యూదా రాజ్యముగా యెరూషలేము పాలనలో యూదులుగా ఒక యూదా రాజ్యాన్ని ఏర్పరచుకున్నప్పుడు యూదా రాజ్యానికి 4వ రాజుగా యెహోషాపాతు ఉన్నాడు. యెహోషాపాతు 35 సంవత్సరాల వయసులో రాజ సింహాసనానికి ఆసీనుడయ్యాడు. అంటే సింహాసనాన్ని అధిష్ఠించాడు 35 సంవత్సరాల వయసులో. యెహోషాపాతు ఎవరు అని ఆలోచన చేస్తే యెహోషాపాతు తండ్రి ఆషా, రాజు ఆషా కుమారుడే యెహోషాపాతు. యెహోషాపాతు గురించి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే యెహోషాపాతు గొప్ప పరిపాలనా అధ్యక్షుడు. ఎంత మంచి పరిపాలన చేస్తాడని ఆలోచన చేయగలిగితే 25 సంవత్సరాలు చక్కగా యూదా రాజ్యాన్ని పాలించిన రాజుగా యెహోషాపాతు కనిపిస్తూ ఉంటాడు. యెహోషాపాతు గురించి ఎక్కడ రాయబడిందంటే దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం, దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం నుంచి మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే రాజు యెహోషాపాతు అనే ఆయన గూర్చి చక్కటి వివరణ కనిపిస్తూ ఉంటుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథం 20వ అధ్యాయము 1వ వచనం. ఇది అంతయు తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మోనోనీయులతో కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చిరి అనే మాట మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యెహోషాపాతు యూదా రాజ్యానికి రాజుగా ఉన్నాడు. యెహోషాపాతు యూదా రాజ్యానికి మంచి పరిపాలన చేసే అధ్యక్షుడిగా ఉన్నాడు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా తండ్రి అడుగుజాడల్లో, ఆషా నడిచిన అడుగుజాడల్లో యెహోషాపాతు కూడా నడుస్తూ దేవుని అందరి దయను పొందుకొని గొప్పవాడిగా వర్ధిల్లుతున్న కాలంలో యెహోషాపాతు రాజ్యం, యూదా రాజ్యం మీదకి 3 రాజ్యాలు ఒకసారి దండెత్తి వచ్చాయి.
ఇది యెహోషాపాతు ఏలుతున్న రాజ్యం యూదా రాజ్యం. యూదా రాజ్యానికి మీదికి 3 దేశాలు దండెత్తి వచ్చాయి. మొదటిది ఎవరండి? అమ్మోనీయులు, మోయాబీయులు, ఎమోనీయులు. ఈ 3 వ్యక్తులు మొదటి వర్షంలో మనం చూస్తూ ఉంటాం. 20వ అధ్యాయం మొదటి వర్షంలో ఇది అయిన తర్వాత మోయాబీయులు, అమ్మోనీయులు, మేయోనీయులు కొందరు దండెత్తి యెహోషాపాతు మీదికి వచ్చింది అనే మాట మనం చూస్తాం. ఒక రాజ్యం మీదకి మరొక రాజ్యం వస్తేనే ప్రపంచ దేశాలు గడగడ ఆడిపోతున్న పరిస్థితి. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ రష్యా, ఉక్రెయిన్. రష్యా దేశం మీదకి ఉక్రెయిన్ వస్తుంది, ఉక్రెయిన్ దేశం మీదకి రష్యా వస్తుంది. ఈ 2 దేశాలను శాంతిపరచడానికి ప్రపంచ దేశాలన్నీ కూడా ఏం చేస్తున్నాయి? బాబు గొడవ పెట్టుకోవద్దు, సఖ్యత కలిగి ఉండండి, సమాధానం కలిగి ఉండండి అని అన్ని దేశాలు కూడా నెమ్మది పరచడానికి ప్రయత్నం చేస్తాయి. ఒక దేశం మీదకి మరొక దేశం వెళ్తేనే పరిస్థితి అలా ఉంటే, ఒక యూదా రాజ్యం మీదకి 3 రాజ్యాలు, 3 రాజ్యాల రాజులు, 3 రాజ్యాలలో ఉన్న సైన్యం ఒక దేశం మీదకి దండెత్తితే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఇక్కడ కొందరు దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చిరి అనే మాట మనం చూస్తున్నాం. 3 రాజ్యాలు ఒకసారి దండెత్తి యూదా రాజ్యం మీదకి వస్తే యెహోషాపాతు భయపడిన దేవుని బట్టి ధైర్యం పొందుతూ ఉన్నాడు. యెహోషాపాతుకు భయం కలిగింది. 3 రాజ్యాలు జనులు వస్తున్నారు, అయ్యా భయంకరమైన పరిస్థితుల్లో మనం ఉన్నాం, మొత్తం మన దేశాన్ని మూకుమ్మడిగా చుట్టారు, మూకుమ్మడిగా మనల్ని చుట్టేశారు, మనకి చచ్చిపోవడమే శరణ్యం అని చెప్తూ ఉంటే ఆ మాటలకు ఆయన భయపడిన దేవుని బట్టి ధైర్యం పొందుతూ ఉన్నాడు. అసలే యూదా రాజైన యెహోషాపాతుకి జయం ఎలా కలిగింది? మన అంశం ఏంటంటే రాజైన యెహోషాపాతుకు జయము ఎలా కలిగింది? ఒకసారి చెప్పండి. రాజైన యెహోషాపాతుకు జయము ఎలా కలిగింది? ఇప్పుడు మన అంశం అదే. మనుషులందరూ కూడా భయంకరమైన సమస్యల మధ్య, ఏ మనిషిని కదిపినా ఏ మనిషి సంతోషంగా లేడు. పైకి నవ్వుతూ ఉన్నా ఏదో ఒక ఆలోచన, ఏదో ఒక విధమైన బాధ, ఏదో ఒక అశాంతితో కూడిన విధముగా మనుషులు బ్రతుకుతూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ వాక్యం అనేది చాలా 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 అవసరమని యెహోషాపాతు గురించి చెప్పాలని దేవుడు నన్ను ప్రేరేపిస్తే ఈ వాక్యాన్ని నేను సిద్ధపరచుకున్నాను. యెహోషాపాతు గురించి మనం ఆలోచన చేయగలిగితే, తండ్రిని మించిన సుగుణవంతుడిగా, మిక్కిలి విధేయుడుగా, ఆశ దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా ఏ విధంగా నడిచాడో అదే విధముగా తండ్రి కంటే ఎక్కువ వినయము, విధేయత, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా యెహోషాపాతు నడిచిన కాలాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, యెహోషాపాతు చేసిన మంచి పనులు ఏంటి అని ఆలోచన చేయగలిగితే, దేవుని ఎడల, ధర్మశాస్త్రం ఎడల నమ్మకం కలిగి గొప్ప విశ్వాసము కలిగిన వాడై దేవుని ధర్మశాస్త్రాన్ని ప్రజలలో వృద్ధిపరచడానికి, దేవుణ్ణి గూర్చిన వృద్ధిలోకి రావాలని ప్రజలను ప్రేరేపించిన వాడిగా కనిపిస్తూ ఉంటాడు. రెండవదిగా మనం చూస్తే విగ్రహములను పడగొట్టి విగ్రహారాధన అనేది యూదా రాజ్యములో లేకుండా నాశనం చేసేది. విగ్రహాలను పడగొట్టి విగ్రహారాధనను రద్దుపరిచాడు యూదా రాజ్యములు. మూడవదిగా మనం చూస్తే యూదా ప్రజలకు దేవుని గూర్చి, ధర్మశాస్త్రమును గూర్చి అందరికీ తెలియాలని బోధించుటకు యాజకులను, లేవీయులను ఏర్పరిచాడు. అంటే దేవుడి చిత్తము ప్రజలందరికీ తెలియాలి, అందరికీ తెలియాలని వాళ్ళ కొరకు కొంతమంది యాజకులను, కొంతమంది లేవి గోత్రానికి చెందిన యాజక ధర్మాన్ని పాటించే వారిని నియమించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు గొప్ప ఐశ్వర్యవంతుడిగా, దేవుడి చేత ఆశీర్వదించబడిన వాడిగా ఉన్నాడు. ఎందుకు యెహోషాపాతు ఎందుకింత గొప్పవాడిగా ఆశీర్వదించబడ్డాడంటే, దేవుని కృప అతనికి తోడుగా ఉన్నందున, దేవుని దయ అతనికి తోడుగా ఉన్నందున యెహోషాపాతు ఐశ్వర్యవంతుడయ్యాడు, యెహోషాపాతు గొప్పవాడయ్యాడు. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే, యెహోషాపాతు మీదకి యుద్ధం చేయడానికి కొన్ని రాజ్యాలు, కొంతమంది రాజులు భయపడిన చరిత్ర కూడా ఉంది. ఎందుకు ఇలాగా అని ఆలోచన చేయగలిగితే, ఎందుకు యెహోషాపాతు ఇంతలా ఉన్నప్పుడు మూకుమ్మడిగా ఎందుకు దండెత్తారు?
మూకుమ్మడిగా రాజ్యం మీదకి, యోధా రాజ్యం మీదకి అమోనీయులు, మోయాబీయులు, మెయోనీయులు కొందరు ఎందుకు దండెత్తి మూకుమ్మడిగా వచ్చారు అని ఆలోచన చేయగలిగితే, యెహోషువపాతు జీవితంలో దేవునికి ఇష్టం లేని కొన్ని పనులు చేశాడు. ఆ పనుల వలన దేవుడు కోపం వచ్చింది. దేవుడు కోపం వచ్చినా దేవుడి ఎడల ఆయన చూపిన భయభక్తుల వల్ల ధైర్యం పొందుకున్నాడు. అయినా సరే యెహోషువపాతు చేసిన తప్పును ఎరిగిన వాడే తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం కూడా యెహోషువపాతు చేశాడు. అందుకే పశ్చాత్తాపం కలిగిన వాడే ఉన్నందున దేవుడికి విధేయుడిగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మంచిది. యెహోషువపాతు జీవితంలో యెహోషువపాతుకు జయం ఎలా వచ్చింది అనేది మన అంశం. చూద్దాం. 20వ అధ్యాయము 3 నుంచి 6 వచనంలో చూడగలిగితే, అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనసు నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినమును ఆచరించవలనని చాటింపగా, యోధావారును యెహోవా వలన సహాయమునకు వేడుకొనుటకై కూడుకొనిరి. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. బలవంతుడు ఎప్పుడు కూడా తన బలాన్ని మరొక బలవంతుడి మీద చూపించడు. జాగ్రత్తగా వినండి. బలవంతుడు తన బలాన్ని ఎప్పుడు కూడా తనకంటే ఎక్కువ బలం కలిగిన వాని మీద చూపించడు. ఎవరి మీద చూపిస్తాడు? బలహీనుల మీదే చూపిస్తాడు. బలహీనుల మీదే చూపిస్తాడు. అదేవిధంగా యెహోషువపాతు ఒక్కడైపోయాడు. 3 రాజ్యాలు ఒకటైపోయాయి. ఈ 3 రాజ్యాలు ఒకటైపోయినప్పుడు దేవుని సహాయం కొరకు ప్రార్థన చేయడం ప్రారంభించాడు. మీకు అర్థమవుతుందా? బలవంతుడితో మనం పోటీ పడలేనప్పుడు బలవంతుడితో మనం ఏం చేయాలి? రాజీ పడాలి. మీకు అర్థమవుతుందా? బలవంతుడితో మనం పోటీ పడలేనప్పుడు, ఆ బలము మనకు లేనప్పుడు మనం ఏం చేయాలి? వాడితో పాటు రాజీ పడాలి. రాజీ పడితేనే కొంతకాలం బ్రతికి బట్ట కట్టగలం. లేదంటే మనం బ్రతికి బట్ట కట్టే అవకాశం ఉండదు. ఇప్పుడు యెహోషువపాతుకు ఉన్నది ఏంటంటే, ఒకటి వెళ్ళిపోయి సరెండర్ అయిపోవడం, లేదంటే ఎదురు తిరిగి పోరాడడం. ఈ 2 చేయడం. యెహోషువపాతు మీదకి 3 రాజ్యాలు దండెత్తి వస్తే యెహోషువపాతు ఒక్కడిగా అలా ఉండి తన రాజ్యంలో ఉన్న వారిని కొంతమందిని సమకూర్చి ఏం చేస్తున్నాడు అనేది 3-4 వచనంలో చూస్తున్నాం. అందుకు యెహోషువపాతు భయపడి యెహోవా యొద్ద విచారించుటకు మనస్సు నిలుపుకొని, యెహోవా యొద్ద విచారించుటకు మనస్సును నిలుపుకొని ఏం చేస్తాడు? మనస్సును నిలుపుకొని యోధా అంతటా ఉపవాస దినమును ఆచరింపగా చాటింపగా, యోధావారు యెహోవా వలన సహాయమునకు వేడుకొనుటకై కూడుకొన్నది. మనుషులు సహాయం కోరట్లేదు. రాజుగా మరొక రాజ్యములో ఉన్న రాజుని, మరొక రాజ్యంలో ఉన్న సైన్యాన్ని సహాయం కోరచ్చు. చూడండి, ఎప్పుడైనా యుద్ధాలు జరిగినప్పుడు కొన్ని రాజ్యాలు లేదా కొన్ని దేశాలు సపోర్ట్ ఇస్తూ ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్, గతంలో జరిగిన కొన్ని రాజ్యాలు గొడవలు ఒక్కడే మనకు తెలుసు. ఆ పేర్లు నేను ఎత్తాలని నాకు ఇష్టం లేదు, మనకి ఎత్తట్లేదు. కానీ ఇక్కడ సపోర్ట్ కొన్ని దేశాలు వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాయి, కొన్ని దేశాలు మరొక దేశానికి సపోర్ట్ ఇస్తున్నాయి. అగ్ర దేశం సపోర్ట్ ఇస్తే కర్మ దేశాలన్నీ గప్చిప్ అయిపోతుంది. ఇటువంటి పరిస్థితి ఇలా ఉన్నప్పుడు యెహోషువపాతు మరొక రాజు దగ్గరికి వెళ్ళి, నా మీదకి ఎంత దండెత్తి వచ్చారు, 3 రాజ్యాలు ఒకసారి వచ్చేసాయి, నువ్వు నాకు సహకారిగా నిలవచ్చు కదా అని అడగలే. ఏం చేస్తున్నాడు? దేవుని సహాయాన్ని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. ఎవరి సహాయాన్ని కోరుతున్నాడు? యెహోషువపాతు ఎవరి సహాయాన్ని కోరుతాడంటే దేవుని సహాయము. యోధావారు యెహోవా వలని సహాయము వేడుకొనుటకై కూడుకున్నది. అంటే ఎవరి సహాయం కావాలనుకుంటాడో మొట్టమొదట దేవుని సహాయము కోరుటకు ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? క్లిష్ట పరిస్థితుల్లో మనం ఏం చేయాలి? అన్ని దారులు మూసుకుపోయినప్పుడు ఎటు ఏ విధంగా నీకు లాభము ఉపయోగము, ఏ విధంగా నీకు సహాయము అందలేనప్పుడు యెహోషువపాతు చేస్తున్న పని ఏంటంటే దేవుని సన్నిధిలో నిలిచాడు. ఆయన సహాయం కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు నేను అంటాను, ప్రార్థనని ఈ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన అనేది ఏం చేస్తుంది? నువ్వు ఎటువంటి పరిస్థితుల్లో నాకు తెలియదు, కానీ దేవుని సన్నిధికి వచ్చావు,
నీకు చాలా ఇబ్బందులు ఉన్నాయి, నీకు చాలా సమస్యలు ఉన్నాయి, నీ మనసు నలిగిపోతుంది. అది నీకు తెలుసు, నిన్ను కలిగించిన దేవుడికి మాత్రమే తెలుసు. కానీ ఇక్కడ మనం కోరవలసింది, మనం చేయవలసిన మొట్టమొదటి ప్రయత్నం ఏంటంటే, భయపడ్డాడు, భయపడి లోపడలేదు, భయపడి బెదిరిపోలేదు, భయపడి దేవుడి సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తుంది. ప్రార్థన వలన నీ పరిస్థితులను మార్చుకోగలవు. ప్రార్థన నీ పరిస్థితిని మారుస్తుంది. ప్రార్థన వలనే నీకు విజయం కలుగుతుంది. ప్రార్థన వలనే నీకు విజయం కలుగుతుంది. ఎందుకు ఈ మాటలు నేను చెప్తున్నానంటే, యెహోషువ చేసిన ప్రార్థన ఎలా ఉందో 6వ వచనంలో చాలా అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉంటది. మా పితరుల దేవా, 5వ వచనం చదువుతాం. యెహోషువపాతు యెహోవా మందిరములో క్రొత్తశాల ఎదుట సమాజముగా కూడిన యోధా యెరూషలేముల మధ్య జనుల మధ్యను నిలువబడి, మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము కలిగిన వాడవు, పరాక్రమము కలిగిన వాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలదు, బలము చాలదు, రాజ్యములను ఏలువాడవు నీవే అంటూ యెహోషువ ప్రార్థన చేస్తుంది. రాజ్యములను ఏలువాడవు నీవే, రాజులకు రాజుగా ఉన్నవాడవు నీవే, ప్రభువులకు ప్రభువుగా ఉన్నవాడు నీవే. ఒక దేశానికి రాజుగా నియమింపబడాలంటే అది దేవుని చిత్తమై ఉండాలి. అది నీ చిత్తములో జరుగుతుంది. కనుక రాజ్యములను ఏలువాడవు నీవే అని ప్రార్థన చేయడం మొదలుపెట్టే. అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము కలిగిన వాడవు, పరాక్రమము కలిగిన వాడవు, నిన్ను ఎదిరించుటకు ఎవరికి బలము చాలు. అంటే ఈయన ప్రార్థనలో దేవుని మహిమను గొప్ప చేసి శత్రువుల శక్తి లేనివాడిగా చూపిస్తున్నాడు. మరొకసారి చెప్తాను, దేవుని నామాన్ని గొప్ప చేసేటప్పటికి 3 రాజ్యాలు, 3 రాజ్యాల రాజులు, 3 రాజ్యాల సైన్యము, ఇదంతా కూడా శత్రువులు అనేవారు వాడి దృష్టిలో, యెహోషువపాతు దృష్టిలో శక్తి లేని వారిగా కనిపిస్తూ ఉంటారు. అందుకే ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చాలా డెప్త్లోకి వెళ్ళి చేస్తున్నాడు. చేసిన ప్రార్థన కొద్దిదైనా చాలా డెప్త్గా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడో మళ్ళీ 6వ వచనం చదువుతున్నాం. మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందున్న దేవుడవై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే, నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము గలవాడవు, నిన్నెదిరించుటకు ఎవరికి బలము చాలదు. దేవుని మహిమను గొప్ప చేసి చూడగా శత్రువులు శక్తి లేని వారిగా కనిపిస్తున్నారు. ఎవరికి? యెహోషువపాతుకి. ఎవరు కనిపిస్తున్నారు? యెహోషువపాతుకి శత్రువులు ఎలా కనపడుతున్నారు? 3 రాజ్యాలు, 3 రాజ్యాల రాజులు, సైన్యము అంతా మూకుమ్మడిగా చుట్టినా దేవుని శక్తి ఎదుట వీళ్ళకి శక్తి లేదు అంటున్నాడు. నేను స్తోత్రం కలిగింది కాదు. అంటే ఆయన చేసిన ప్రార్థనలో దేవుని మహిమను కొనియాడుతూ ప్రార్థన చేస్తాడు. ఏం చేస్తాడు? దేవుని మహిమను కొనియాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుతా ఉన్నాడు. ఏం చేస్తాడు? మేము ఎదిరించాలంటే మేము ఎదిరించలేము, కానీ నీ శక్తి ముందు వాళ్ళ శక్తి చాలదు. అర్థమవుతుందా? నువ్వు బాహుబలము కలిగిన వాడవు, నువ్వు పరాక్రమం కలిగిన వాడవు, నీవు అన్య రాజుల రాజ్యములను ఏలువాడవు. నువ్వు ఇలా చెబుతూ ఇలాగ ఆయన మహిమను కొనియాడుతూ ప్రార్థన చేస్తూ సహాయాన్ని కోరుతున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మనం చేసే ప్రార్థనలో దేవుణ్ణి మహిమపరిచే విధంగా మనం ప్రార్థన చేస్తున్నామా? ఆయన బాహుబలమును, ఆయన పరాక్రమమును, ఆయన శక్తిని, ఆయన రాజ్యములన్నిటినీ ఏలే రాజుగా ఉన్నాడని గ్రహించి ప్రార్థన చేస్తూ సహాయాన్ని కోరేవారిగా ఉన్నామా? మనం అలా చేస్తున్నామా ప్రార్థన? అందుకే యెహోషువపాతుకు జయము ఎలా కలిగింది అని ఆలోచన చేస్తే మొట్టమొదటి పాయింట్లో మనం చూడవలసింది దేవుని మహిమను కొనియాడుతూ సహాయాన్ని కోరుతా ఉన్నాడు. ఏం కోరుతున్నాడు? దేవుని మహిమను కొనియాడుతూ నీ సహాయం నాకు కావాలి అని కోరుతా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా 2వ పాయింట్లో మనం వెళ్ళగలిగితే 11వ వచనంలోకి వెళ్దాం. 11వ వచనంలో, మేము స్వతంత్రించుకొనవలెనని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మల్ని తోలివేయుటకై వారు బయలు వచ్చి మా కెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా అని అడుగుతూ ఉన్నారు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఆలోచన చేయగలిగితే యోధా రాజ్యం అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడిగా వాగ్దానం చేసిన దేవుడు.
వాగ్దానం చేసిన వాగ్దాన భూమిలో మేము ఉన్నాం. ఈ వాగ్దాన భూమిని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి వస్తున్నారు. నువ్వు మాకు స్వాస్థ్యముగా ఇచ్చావు. ఎలా ఇచ్చావు? యోధా రాజ్యాన్ని, యోధా రాజ్యంలో ఉన్న సమస్త జనులను, ఆస్తిని, అంతస్తుని అంతటిని కూడా మాకు ఎలా ఇచ్చావు? స్వాస్థ్యముగా ఇచ్చావు, ఆస్తిగా ఇచ్చావు. ఈ ఆస్తిని వాళ్ళు ఎత్తుకుపోయే పరిస్థితిలో ఉన్నారు. పైగా ఈ రాజ్యం గురించి వాగ్దానం చేసావు. ఎవరికి? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు వాగ్దానం చేసావు అని వాగ్దానాన్ని గుర్తు చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. అదే మన 11వ వచనం చూడగలవు. నీవు మాకు ఇచ్చిన స్వాస్థ్యం నుండి మమ్మను తోలివేయటకై వారు వచ్చారు అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకా వాగ్దాన పూర్వకముగా దేవుడు వారికి ఇచ్చిన స్వాస్థ్యం అని చెప్తున్నాడు. శత్రువులను మేము ఎదిరించలేము. ఎదిరించలేనప్పుడు ఏం చేయాలి? వాగ్దానాన్ని ఎత్తి ప్రార్థన చేయాలి. దేవుని స్తోత్రం కలిగింది కాదు. వాగ్దానాన్ని ఎత్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తాడు. వాగ్దాన భూమిగా ఇచ్చావు. ఈ భూమిని వాళ్ళు స్వతంత్రించుకోవడానికి వచ్చారు. మరి నువ్వు వాగ్దానముగా స్వాస్థ్యముగా ఇచ్చిన ఈ భూమిని వాళ్ళు కొల్లగొట్టే పరిస్థితిలో ఉన్నారు. నువ్వు దృష్టించు. ఏమంటున్నాడు? నువ్వేం చేయాలి? దృష్టించుము. ఎంత బాగా చూడండి, ఎంత బాగా 11వ వచనంలో మేము స్వతంత్రించుకున్నవారినని నీవు మాకు ఇచ్చిన నీ స్వాస్థ్యములో నుండి మమ్మను తోలివేయుటకై వారు బయలుదేరి వచ్చి మాకెట్టి ప్రత్యుపకారము చేయుచున్నారో దృష్టించుము. వాళ్ళు మాకు కీడు చేయాలనే పరిస్థితిలో ఉన్నారు. నువ్వు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. మన దేవుడు ఎటువంటి వాడండి? మాట తప్పేవాడు కాదండి. నా మాట అవునంటే అవును, కాదంటే కాదు. మాట తప్పడానికి మనలాంటి నరమాత్రుడు కాదు మన దేవుడు. వాగ్దానం చేసావు నువ్వు. ఈ వాగ్దానాన్ని నువ్వు దృష్టించు. ఇగో వాళ్ళ మమ్మల్ని ఈ దేశం నుండి తోలివేయడానికే మూకుమ్మడిగా కూడి ఉన్నారని వాగ్దానముని ఎత్తి జ్ఞాపకము చేస్తూ వాగ్దాన భూమి కొరకు ప్రార్థన చేస్తారు. ఈరోజు చాలా మంది ఈ న్యూ ఇయర్ లో చాలా మంది వాగ్దానాలు తీసుకుంటారు కదండి. చాలా మంది వాగ్దానాలు తీసుకుంటారు కదా. అందరూ కూడా వాగ్దానాలు తీసుకుంటారు. ఈ వాగ్దానం చూసినప్పుడు అన్ని కూడా ఆశీర్వాదంగానే కనపడుతూ ఉంటాయి. అవునా కదా? చెప్పండి. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని ఆశీర్వదించును గాక. అబ్బా ఎంత బాగా వచ్చిందో. పొంగిపోతూ ఉంటాం కదా. వాగ్దానం అనగానే ఒకటి కాదు, అబ్బో కొంతమంది ఉంటారండి ఇప్పుడు తీసుకుంటారు. అలాగే 31st నైట్ తీసుకుంటారు, జనవరి 1st తీసుకుంటారు, మళ్ళీ మొదటి ఆదివారంలో తీసేసుకుంటారు. అంటే 3 సార్లు తీసుకుంటే ముచ్చటగా ఉంటుంది. 3 సార్లు తీసుకుంటే ముచ్చటగా ఉంటుంది. అలాగే నానేటోడు ఒకడో బుర్రతో కూడా బైబిల్ తీసాడు. అలాగే ఓపెన్ బైబిల్ తీసి చదువుతుంటారు కదా. ఒక్కసారి రాయండి. అలా తీయడంట. తీయగానే యోధ ఉరి పెట్టుకొని చచ్చెను అని వచ్చిందంట. చచ్చ పొద్దుటి ఏంటిది? పొద్దుటి ఏంట్రా బాబు, యోధ ఉరి పెట్టుకుని చచ్చాడని వచ్చింది అన్నాడు. రెండోది అలా చూస్తే రెండోసారి తీసేట నువ్వు అలాగూ చెయ్యి అని వచ్చిందంట. రెండోసారి వచ్చింది, నువ్వు అలా చెయ్యి. ఎలాగా? యోధ ఉరి పెట్టుకుని చచ్చాడు, నువ్వు కూడా అలా చెయ్యి అంటాడు. వాళ్ళ 3 సార్లు తీయట. నువ్వు తలవు చేయుట ఎందుకు, ఆలస్యము చేయక కానిమ్ము అని వచ్చింది. ఏది ఇప్పుడు ఏ కానుక ఉరి పెట్టుకుని ఎందుకు ఈ మాట చెప్తానంటే, వాగ్దానం అనేది తీసుకోవడం ఒక వంతు అయితే, ఈ వాగ్దానం మన జీవితంలో జరిగేటట్లుగా ప్రార్థన ప్రాక్టికల్ లైఫ్ లో నేను అనుభవించాను కనుక చెప్తున్నాను. ఏమో ఎవరెలా ఉన్నారో నాకు తెలియదు, కానీ నాకు దేవుడు 2023లో నాకు వాగ్దానం చేశాడు. ఆ వాగ్దానాన్ని నేను అనుభవించాను, పట్టుకుని ప్రార్థన చేశాను. నువ్వు తప్ప నాకు వేరొక ఆధారము లేదు. ఏడుస్తూ ఆ పరిస్థితి కూడా కొంతమందికి తెలుసు. ఆ పరిస్థితి చాలా మందికి తెలుసు. నేను అన్ని ఇబ్బందులు పడ్డాను, ఎంత సమస్యల్లోకి వెళ్ళిపోయాను. కానీ దేవుడు వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేసి నిలబడినప్పుడు ఆ రాత్రి దేవుడితో నిశ్చయించుకున్నాను. పొద్దుంటే నేను వెళ్తాను, అక్కడ నిలబడతాను, నువ్వు నాకంటే ముందుగా వెళ్ళి, నాకు వచ్చిన వాగ్దానం ఏంటి తెలుసా? నేను నీ పక్షమున వ్యాజ్యమాడిదును. నేను నీ పక్షాన్ని ఏం చేస్తాను? వ్యాజ్యమాడతాను. నువ్వు నా పక్షాన ఉన్నావని నాకు రుజువు కావాలి. ఎవరితో? దేవుడితో డైరెక్ట్ ఎన్కౌంటర్ చేస్తాను నేను.
నాకు వాగ్దానం ఇచ్చావు, నువ్వు నా పక్షాన నాకు రుజువు కావాలి, నేను వెళ్తాను, వెళ్ళి నిలబడతాను. నేను వెళ్ళి అలా నిలబడగానే నా యందు వాళ్ళ దయవించి వాళ్ళు జరగవలసిన పనులు వాళ్ళే జరిగించారు. అలాగే వెళ్ళాను, అలాగే ప్రార్థన చేసుకుని వెళ్ళి నిలబడ్డాను. దేవుడు అలాగే వ్యాజ్యమాడి విజయం కలిగించాడు. దేవుని స్తోత్రం కలిగింది. వాగ్దానాన్ని గుర్తు చేసి ప్రార్థన చేయడం అనేది చాలా ప్రాముఖ్యం. యెహోషువపాతు జయము వెనక కారణం ఏంటి అని ఆలోచన చేస్తే, భయము కలిగిన వాడు పారిపోలేదు, భయము కలిగిన వాడు వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి సహాయాన్ని కోరలేదు. కానీ భయము కలిగినప్పుడు భయపడక దేవుని సన్నిధిలో నిలిచి ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేస్తూ తన సహాయాన్ని కోరుతూ ఉన్నాడు. కోరే విధానాలలో ఆయన నామమును కొనియాడుతూ ఆయన నామాన్ని మహిమపరుస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మొదటి పాయింట్ లో. రెండో పాయింట్ లో మనం చూస్తే వాగ్దానముని ఎత్తి జ్ఞాపకం చేస్తున్నాడు. ఎదుగో మేమున్న ఈ వాగ్దాన భూమి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ఇస్తానన్నావు. అయితే ఇగో మూకుమ్మడిగా 3 రాజులు, 3 దేశాలు మూకుమ్మడిగా మా మీదకి దండెత్తి వచ్చాయి. కనుక నువ్వేం చేయాలి? వాళ్ళు స్వతంత్రించుకునే పరిస్థితిలో ఉన్నారు కనుక నువ్వు ఏం చెయ్యి? దృష్టి ఉంచు. ఏం చెయ్యి? నువ్వు దృష్టి ఉంచుము. నువ్వు దృష్టి ఉంచి మాకు ఉపకారము చేయని వాగ్దానాన్ని ఎత్తిపెట్టి వాగ్దాన భూమి కొరకు ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కష్ట సమయంలో యెహోషువపాతు దేవుని ఎడల విశ్వాసము, భయభక్తులు కలిగిన వాడై ఉన్నాడు. కష్టకాలంలో ఏం చేస్తున్నాడు? దేవుని యందు ఏం చూపిస్తున్నాడు? భయభక్తులు చూపిస్తున్నాడు. నీకంటే నమ్మదగిన దేవుడు ఎవరు కూడా లేరయ్యా, నువ్వే నా ఆశ్రయం, నువ్వే నా దేవుడు, నువ్వు తప్ప నాకు వేరొక ఆధారం లేదని ఆధారపడుతూ వాగ్దాన భూమి కొరకు వాగ్దానం చేసిన వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. 3వ పాయింట్లోకి మనం వెళ్దాం. 3వ పాయింట్లో 12వ వచనం చదవగలిగితే, మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకును మాకు తోచదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేసెను. మా మీదకి వచ్చిన సైనిక బలం ఎదుట మా బలం సరిపోదు. ఏమంటాడు ప్రార్థన? మా ఎదుట వచ్చిన సైన్యం ముందు, ఆ బలం ముందు మా బలం సరిపోదు, ఆ బలము సరిపోదు. ఏమి తోచక ఏమి చెయ్యాలో మాకు కాని పరిస్థితిలో మేమున్నాం. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాం. నీవే మాకు దిక్కు అని ప్రార్థన చేస్తాం. మాకు శక్తి చాలదు అని మొరపెడుతున్నాడు, నీవే దిక్కు అంటూ ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. కొన్ని పరిస్థితుల్లో మనం కూడా ఇటువంటి పొజిషన్లో ఉంటాం. మనం కూడా కొన్ని పరిస్థితులు, కొన్ని అవరోధాలు, కొన్ని ఆటంకాలు, కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినప్పుడు మనం కూడా ఇటువంటి ఒత్తిడికి గురవుతూ ఉంటాం. అప్పుడు ఒత్తిడికి గురయ్యి నిరాశ చెందుతూ ఉంటాం. ఏం చేస్తూ ఉంటాం? నిరాశ. కొంచెం బలహీనులమైనప్పుడు ఏదో మాయిద రోగం వచ్చేసింది, పొరపాటున ఏదో రోగం వచ్చింది. రోగం రాగానే పక్క వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. మనకి ఏమీ తెలియకుండా కుటుంబం అంతా అక్కడక్కడ కన్నా నిలబడి మాట్లాడుతూ ఉంటది. అటువంటి టైంలో మనకి ఏమని అర్థమవుతుంది? మనకు ఒత్తిడి గురైపోతూ ఉంటాం, ఆందోళనకు గురైపోతుంటాం, భయాందోళనకు వెళ్ళిపోతూ ఉంటాం. ఇటువంటి పరిస్థితుల్లో యెహోషువపాతును మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు అని ఆలోచన చేస్తే, యెహోషువ చేసిన ప్రార్థన 12వ వచనం అద్భుతంగా ఉంది. మా మీదికి వచ్చి ఈ గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచటం లేదు, నీవే మాకు దిక్కు అని ప్రార్థన. దిక్కు లేని వాడికి ఎవరు దిక్కంగా? దిక్కు లేని వాడికి దేవుడే దిక్కేమో అని మనం అంటున్నాం. కానీ యెహోషువపాతు అంటాడు, నీవు తప్ప మాకు వేరొక ఆధారము లేదు, నాకు శక్తి చాలదు, ఆ బలం ముందు మా బలం పని చేయదు. తన శక్తి, తన స్థితి ఏమిటో దేవునికి తెలియచెప్పుతూ ప్రార్థన చేస్తున్నాడు. ఏం చేస్తాడు? మీరు పాయింట్లు మీరు జాగ్రత్తగా గమనించాలి. 3వ పాయింట్లో మనం చూస్తే ఏం చేస్తున్నాడు? తన శక్తి, తన స్థితిని ఏమిటో దేవుడికి ఏం చేస్తున్నాడు? వెళ్ళబుచ్చుచున్నాడు. దేవుడి సన్నిధిలో సరెండర్ అయిపోయాడు. చూడండి, పోలీసుడు హ్యాట్సాప్ అనగానే ఏం చేస్తూ ఉంటాం? బాబోయ్ నేను ఏం చేయదు బాబోయ్ అంటే 2 చేతులు ఇలా ఎత్తే ఏమంటాడు? ఇంకా మనల్ని ఏమి అలాగే చేతులు కూడా పారిపోతున్నాం అనుకోండి, ట్వంటీ మాట్లాడితే మొత్తం లేచిపోతాం మొత్తం. ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటాయి. సరెండర్ అవ్వడం నేర్చుకుంటున్నాడు, సరెండర్ అయిపోతున్నాడు. ఎందుకంటే మా బలము ముందు, వారి బలము ముందు మా బలము
చాలదు, వాని శక్తి ముందు మా శక్తి చాలదు అని మొరపెడుతూ నీవే దిక్కు. ఏమంటాడు? నీవే దిక్కు. ఎవరు దేవుడి సన్నిధిలో ఇలాగే అడగాలండి, నువ్వు తప్ప నాకు వేరే ఆశ్రయం ఏముంటుంది, నువ్వే కదా నా తల్లివైనా తండ్రివైనా అండైనా కోటైనా అని కీర్తనకారుడు, నా అండ, నా కోట, నా దుర్గము, నా శైలము, నా ఆశ్రయ దుర్గము నీవే అంటూ ఉంటాడు. ఆపత్కాలము దాన్ని నమ్ముకున్న దగ్గర సహాయకుడు అని ఎందుకు ఇలా కీర్తనకారులు ఎందుకు రాశారు అని ఆలోచన చేస్తే, ఎవడు యెహోషువపాతు దేవుడే దిక్కని దేవుడి దగ్గరికి వచ్చేసాడు. దేవుని స్తోత్రం కలిగింది కాక. అందుకంటాడు, మా మీదకి వచ్చిన సైన్య బలం ఎదుట మా బలం సరిపోదు, మా శక్తి చాలదు అంటూ మొర్ర పెడుతూ నీవే దిక్కు అంటూ ప్రార్థన చేస్తూ తన శక్తిని తన స్థితిని ఏమిటో దేవుడికి ఏం చేస్తున్నాడో తెలియచెప్తాడు. తన శక్తిని తన స్థితిని ఏం చేస్తున్నాడు తెలియపరుస్తూ ఉంటాడు. అంటే యెహోషువపాతు దేవుని ఎడల గొప్ప విధేయుడిగా కనిపిస్తూ ఉంటాడు. యెహోషువపాతు ఎలా కనిపిస్తున్నాడు? యెహోవా దేవుని ఎడల యెహోషువపాతు గొప్ప విధేయుడిగా కనబడతాడు. విధేయుడు అంటే దేవుని మాటను తూచా తప్పకుండా. లీవ్ లెటర్ రాసినప్పుడు తమ విధేయుడు అని రాసేవాళ్ళు. అప్పుడు లీవ్ లెటర్ రాసేవాళ్ళు కాదు, స్కూల్ ఎక్కడే ఏమంటే పొరపాటున లీవ్ లెటర్ మా ఫ్రెండ్స్ చేద్దాం, ఎవరికి చేద్దాం, తమ్ముడు చేద్దాం, ఎవరికి చేద్దాం పంపించేసేవాళ్ళు. ఒంట్లో పోలేదు కింద రాసేవాళ్ళు తమ విధేయుడు అని రాసేవాళ్ళు. విధేయత అనే దాని గురించి ఆలోచన చేస్తే దేవుని ఆజ్ఞను, దేవుని చిత్తాన్ని, దేవుని ఇష్టాన్ని ఎరిగి ఆయన అడుగుజాడల్లో నడవడమే నిజమైన విధేయత. ఇక్కడ యెహోషువపాతు చేసిన పని ఏంటంటే, మొట్టమొదటిది దేవుని నామమును మహిమపరుస్తూ ఆయన సహాయాన్ని కోరుకున్నాడు. రెండవది వాగ్దానమును ఎత్తి జ్ఞాపకం చేసుకుంటూ వాగ్దాన భూమిని గురించి దేవుడికి జ్ఞాపకం చేస్తున్నాడు. మూడవది మనం చూస్తే తన శక్తిని తన స్థితి ఏమిటో దేవుడికి ఏం చేస్తున్నాడో తెలియచెప్తా ఉన్నాడు. తన శక్తిని తన స్థితిని ఏం చేస్తున్నాడో దేవుడికి తెలియచెప్తా ఉన్నాడు. 4 పాయింట్లకు వస్తే 14-15 వచనాలు మనం చూడగలిగితే ఇది చాలా అద్భుతమైనదిగా మనకు కనిపిస్తూ ఉంటది. 14వ వచనం ఎండింగ్ లో మనం చూస్తే, లేవీయుడకు యహజీయేలు సమాజములో ఉండెను, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడిలాగు ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేములో కాపురస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించెను. అంటే ఏమంటాడు ఇక్కడ? ఈ విజయం వెనకాల ఒక ఆయన ఉన్నాడు. యెహోషువపాతు విజయం వెనకాల ఒక ఆత్మపూర్ణుడైన యాజకుడు ఉన్నాడు. ఎవరైనా? 14వ వచనం ఎండింగ్ లో చూస్తున్నాం, లేవీయుడకు యహజీయేలు సమాజములో ఉండెను, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఎలాగూ ప్రకటిస్తున్నాడు. ఏమని? యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడద్దు, జడివద్దు, ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. నువ్వు సైన్యాన్ని చూసి భయపడుతున్నాయేమో, మూకుమ్మడికి వచ్చిన 3 రాజ్యాలను చూసి భయపడుతున్నామో, నువ్వు భయపడద్దు, జడియవద్దు. యుద్ధం మీరు కాదు చేసేది, మీ పక్షమున యుద్ధశూరుడైన యెహోవాయే యుద్ధం చేస్తాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఇలా చెప్తున్నాడు. అంటే యెహోషువపాతు విజయం వెనకాల ఎవరున్నారు? మరలా అడుగుతారు, యెహోషువపాతు విజయం వెనకాల ఎవరున్నారు? మరలా చదువు, మీకు అర్థం కాదు. మట్టి పొరలు కదా, మరలా చదవండి. 14వ వచనం ఎండింగ్ నుంచి, యెహోవా లేవీయుడకు యహజీయేలు సమాజంలో ఉండెను, యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగూ ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యములకు మీరు భయపడకుడి, జడియకుడి, ఈ యుద్ధము మీరు కాదు దేవుడే జరిగించి. యెహోషువపాతు విజయం వెనకాల ఎవరున్నారు?
దేవుడు ఉన్నాడు. యెహోషువపాతు వెనుక ఎవరున్నారు? లేవీయుడకు యహాజీయేలు సేవకుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు. విజయము కలగాలంటే విజయానికి ఒక నాంది, ఒక ఆయన ఉండాలి. అర్థమవుతుందా? ఇజ్రాయేలీలు అమోనీయులతో మోయాబీయులతో యుద్ధం చేస్తూ ఉన్నారు. మోషే గారేమో కొండెక్కాడు, యెహోషువ యుద్ధం చేస్తా ఉన్నాడు. యెహోషువ యుద్ధ రంగంలో యుద్ధం చేస్తున్నాడు. మోషే గారేమో కొండ మీద ఏం చేస్తున్నాడు? రెండు చేతులు పైకెత్తి ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆ యుద్ధము ఘనముగా విజయము జరిగించడానికి మూల కారణం ఎవరు? మోషే. మోషే చేసిన ప్రార్థన. రెండు చేతులు పైకెత్తుతుంటే తవిరి కొడుతున్నారు. రెండు చేతులు బొరుగొక్కి ఎలా తిప్పుతుంటే వాళ్ళ వీళ్ళని తవిరి. అర్థమైందా? అంటే విజయము వెనకాల ఏముంది? ప్రార్థన. విజయం వెనకాల ఏముంది? ప్రార్థన. విజయం వెనకాల ఎవరున్నారు? సేవకుడు. ఎవరున్నారు? సేవకుడు. ఇప్పుడు చదవండి, 14 ఎండింగ్లో చదువుదాం. లేవీయుడకు యహాజీయేలు సమాజములో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఎలాగో ప్రకటిస్తున్నాడు. యోధావారులారా, యెరూషలేము కాపురస్తులారా, యెహోషువపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినది ఏమనగా, ఈ గొప్ప సైన్యమును మీకు భయపడకుడి, సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించెను. దేవుని సేవకుల మాట విన్నాడు గనుక యెహోషువపాతు విజయానికి కారణమైంది. ఎవరు మాట విన్నాడు? సేవకుడు చెప్పిన మాటకు లోబడ్డాడు. భయపడలేదు, జడియలేదు, యుద్ధానికి భయపడలేదు. యుద్ధము మీరు కాదు. యుద్ధం ఎవరు చేస్తారు? యెహోవాయే చేస్తాడు. ఆ మాటకి నమ్మడు. అర్థమవుతుంది? మీకు అర్థమవలసిన పాయింట్ ఏంటంటే, యుద్ధమునకు వెళుతున్న వారు ఆత్మతో నిండిన యాజీయేలు, యుద్ధము మీరు కాదయ్యా, దేవుడే జరిగిస్తాడని చెప్పినప్పుడు యెహోషువ మాటలకి ఏం చేశాడు? నమ్మడు. ఏం చేశాడు? అప్పుడు భలే చెప్తున్నాడు అనలేదు. ఎవరినే? లేవీయుడకు యహాజీయేల్ని భలే సలహా ఇస్తున్నావు అనలేదు. ఏమన్నాడు? ఆ మాటకు లోబడ్డాడు. ఆ మాటను నమ్మడు. నమ్ముట వలన నమ్మువానికి సమస్తము, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. నిజమా? నమ్మడు. యహాజీయేలు చెప్పిన మాట, లేవీయుడకు సేవకుడకు దేవుని ప్రవక్త అయిన యహాజీయేలు చెప్పిన మాట విని యెహోషువపాతు నమ్మడు కనుక దేవుని సేవకుల మాట వినడం వలన విజయం కలిగింది. ఈరోజు నేను అడుగుతున్నాను, ఎంతమంది మీ సేవకుడు మాటకు లోబడుతున్నారు? ఎంతమంది మీ సేవకుడు మాటకు తిరుగుబాటు చేస్తున్నారు? ఎంతమంది మీ సేవకుడు ఎలా విధేయత లేకుండా బ్రతుకుతున్నారు? నేను అడుగుతుంది ఏదో నా మాట వినమని కాదు, దేవుని మాటకు లోబడండి. దేవుని మాట యందు నమ్మిక ఉంచండి. దేవుడు నమ్మదగిన దేవుడు. ఈరోజు ఎన్ని మాటలు మాట్లాడుతున్నాం, మేము ఒక బోరగా మాత్రమే వాడబడుతున్నాం. పలుకుతున్న ప్రతి మాట అది దేవుని మాట. యహాజీయేలు మాట్లాడడం వెనుక యహాజీయేలు వెనకాల ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు. యెహోషువపాతు వెనకాల యహాజీయేలు ఉన్నాడు. యహాజీయేలు వెనకాల ఉన్నారు సర్వశక్తులకు దేవుడు, యుద్ధశూరులకు దేవుడు ఉన్నాడు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పుడు దేవుని సేవకుని మాటను విన్నారు. ఎన్ని పాయింట్లు చెప్పాను? మొదటి పాయింట్ చెప్పండి త్వరగా. వెనకాల చెప్పాలి, మీరు రాసుకున్నారు, చక్కగా చెప్తున్నారు. దేవుని మహిమను కొనియాడుతూ ప్రార్థన చేస్తూ దేవుని సహాయాన్ని కోరుకున్నారు. 2, వాగ్దాన భూమిని వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేస్తూ సహాయం కోరుతున్నాడు. 3, వెనకాల చెప్పండి. నీవే మా దిక్కు, నీవు తప్ప మాకు వేరొక ఆధారము లేదు అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. 4వది, దేవుని సేవకుని మాటను నమ్మాడు, ఆ మాటకు లోబడ్డాడు. దేవుని సేవకుని మాట విన్నాడు కనుక విజయానికి నాంది అయింది. 5 దాంట్లోకి వెళ్దాం. 21, 22 వచనాలు మనం చూడగలిగితే,
మరియు అతడు జనులను హెచ్చరిక చేసిన తర్వాత యెహోవాను స్తుతించుటకు గాయకులను ఏర్పరిచిరి. వారు పరిశుద్ధ అలంకారములు ధరించి సైన్యము ముందర నడుచుచు యెహోవా కృప నిరంతరముండును, ఆయనను స్తుతించుడి, ఆయన స్తోత్రము చేయుడి వారిని నియమించెను. వారు పాటలు పాడుటకును స్తుతించుటకును మొదలు పెట్టగా యెహోవా యోధా వారి మీదకి వచ్చి అమ్మోనీయుల మీదను మోయాబీయుల మీదను సేయీరు మన్య వాసుల మీదకును మాటుగాండ్రును పెట్టెను కనుక వారు హతులయ్యిరి. వారు ఏమయ్యారట? యుద్ధమునకు వెళుతూ వీళ్ళు ఏం చేశారు? యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే, రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు. రాజులు మనకెవ్వరు లేరు, శూరులు మనకెవ్వరు లేరు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న, సైన్యములకు అధిపతి అయిన యెహోవా మన అన్న. యుద్ధము యెహోవాదే, యుద్ధము యెహోవాదే. పాట పాడుకుంటూ యుద్ధం చేస్తే అమ్మోనీయులు మోయాబీయులు షేయీరు మన్య వాసులు మాటుగాండ్రులు పెట్టారు కనుక వారందరూ కూడా ఏమైపోయారట? హతులైపోయారట. దేవుని స్తోత్రం. యుద్ధము మీరు కాదయ్యా, మీ పక్షంలో యుద్ధం చేసేవాడు ఎవరు? యెహోవాయే యుద్ధం చేస్తాడు. మీరు కాదు యుద్ధం చేయవలసింది, మీరు కాదు యుద్ధం చేయవలసింది, యెహోవాయే చేస్తాడంటే వాళ్ళకి వాళ్ళే కత్తిలు తీసుకుని చచ్చిపోయారట, పొడుచుకుని చచ్చిపోయారట. ఏంటంటే యుద్ధం ఎలా జరిగింది? ఒకరికొకరు పొడిచి తెచ్చుకున్నాడు అంతే. చూడండి వచ్చిన ఎట్లుందో చూద్దాం. 23 వచ్చిన ఎండింగ్ లో, తర్వాత తమలో ఒకరినొకడు చంపుకున్నట్టుకు మొదలు పెట్టిరి. ఏం చేశారట? ఒకరినొకడు చంపుకోవడానికి ఏం చేశారట? మొదలు పెట్టారండి అంతే. ఒకరినొకడు చంపు చచ్చిపోయారట. యుద్ధం ఎవరు చేశారు చెప్పండి? అంటే యుద్ధానికి వెళుతూ వీళ్ళు చేసిన పని ఏంటంటే పాటలు పాడుతూ స్తుతించుచూ సాగిపోయారు. దాని ఫలితం అసలు యుద్ధమే చేయలేదు. దాని ఫలితం ఏంటి? అసలు యుద్ధమే చేయలేదు. ఎరుకో కోడలు ఎలా కూలిపోయాయి? ఎన్ని మార్లు తిరిగారట? 7 మార్లు దేవుని స్తుతిస్తూ స్తుతిస్తూ 7 మార్లు తిరిగేటప్పటికి ఎరుకో కోడలు కూలిపోయి ఎడుకోవడం స్వాధీనపరుచుకున్నారు. ఎందుకు ఈ మాట చెప్తుంటే స్తుతి నీ స్థితిని, స్తుతి ఏం చేస్తుంది అంటే స్తుతిస్తుంది అంటే స్తోత్ర స్తోత్ర స్తుతి 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 అనకూడదు. ఇంకా ఆయన నామాన్ని గొప్ప చేయాలి. నువ్వెంత యుద్ధశూరుడు తండ్రి, నువ్వెంత మహోన్నతుడు, నువ్వెంత ఆశ్చర్యమైన కార్యములు చేయగలిగాడు, నువ్వు అద్భుతమైన దేవుడు తండ్రి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త అని ఆయన నీకున్న బిరుదులను పొగుడుతూ ఆయన నామాన్ని గొప్ప చేస్తూ ఆయన స్తుతించవలసిన అవసరం ఉన్నట్లుగా మనకు అనిపిస్తుంది. యెహోషువపాతు విజయం వెనకాల యెహోషువపాతు నెమ్మదస్తుడిగా కనిపిస్తాం. ఎందుకు ఈ మాట చెప్తుంటే ఈ రోజు కూడా ప్రతి విశ్వాసి ముప్పేట దాడి చేయబడుతున్నారు. ప్రతి విశ్వాసి కూడా మోయాబీయులాగా శరీరాశతో, అమ్మోనీయులాగా నేత్రాశతో, మెయోనీయుల వలె జీవ కుటుంబము కలిగిన వారే బ్రతుకుతున్నారు. వీరి మీద గెలవాలంటే మనకు పైన చెప్పబడిన 5 సంగతులను జ్ఞాపకం చేసుకుంటే మనకు అఖండమైన విజయమే. నేను స్తోత్రం కలిగి కాక. యెహోషువపాతు జీవితంలో 4 సుగుణాలు, మీరు ఇంటికి వెళ్ళి అధ్యాయం అంతా చదువుకోండి. 4 సుగుణాల్లో ఏం కనిపిస్తాయంటే, యెహోషువపాతులో ఉన్న 4 మంచి సుగుణాలు ఏంటి అంటే, దేవుని ఆజ్ఞను ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారముగా జీవించడం. దేవుని ఆజ్ఞను ఆయన చిత్తాన్ని తెలుసుకొని ఆ ప్రకారముగా జీవించడం నేర్చుకున్నాడు. రెండవది, సమస్య చిన్నదైనా పెద్దదైనా దేవుని ముందు ఉంచి దేవుని చిత్తము కొరకు ఎదురు చూస్తాం. ఏం చేస్తాడు? సమస్య చిన్నదైనా పెద్దదైనా సరే ఆ సమస్యని ఎవరి ముందు ఉంచుతున్నాడు? దేవుని ముందు ఉంచి, అయ్యా నీ చిత్తములో ఇది జరిగించు, నీ చిత్త ప్రకారముగా ఇది జరిగించు అని ప్రార్థన చేస్తాం. మూడోది మనం చూస్తే, దేవుని కృప లేనిదే తను ఏది సాధించలేనని, దేవుని కృప లేనిదే తను ఏది పొందుకోలేనని, ప్రతిదీ దేవుని వల్లనే అనుగ్రహింపబడిందని ప్రగాఢంగా నమ్ముతాడు. ఇదంతా ఈ విజయం వెనక దేవుడు, ఈ ఆశీర్వాదం వెనక దేవుడు, దీని వెనక అంతటికి దేవుడే ఉన్నాడని
కానీ ప్రతి దాని వెనక దేవుడు వలనే అని ఆయన గ్రహిస్తూ ఉన్నాడు. నాలుగోదిగా చూస్తే గొప్ప నమ్మికతో దేవునిపై ఆధారపడి జీవించడం మూలముగా ఎలాంటి పరిస్థితినైనా సమర్థవంతముగా ఎదుర్కొనే శక్తిని కలిగిన వాడై ఉన్నాడు. ఈరోజు చాలా సమస్యలు ఉంటాయి, చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు, చాలా ఇబ్బందుల కొలుములో ఉంటారు. సమస్యను చూసి మనం భయపడకూడదు, కానీ సమస్యను పరిష్కరించగలిగిన దేవుని వైపు చూడడం వల్ల సమస్య నుంచి మనకు విజయం కలుగుతుంది. నేను స్తోత్రం కలిగిన కాక ఈరోజు ఏదో నీకు వచ్చిన ఇబ్బందిని బట్టి, నీకున్న శ్రమను బట్టి, నీకున్న ఉపద్రవాన్ని బట్టి, నీకున్న బలహీనతను బట్టి నువ్వు ప్రతిదానికి భయపడుతున్నావేమో. నీ వెనుక ఉన్నవాడు నీకంటే శక్తిమంతుడు, నీకంటే గొప్పవాడు కనుక నీ దేవుడి మీద ప్రగాఢమైన నమ్మిక ఉంచవలసిన అవసరత ఉన్నట్లుగా మనకు అనిపిస్తూ ఉంది. యెహోషువపాతు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునే ముందు దేవుని ప్రవక్తలను సంప్రదించి దేవుని చిత్తమును గూర్చి ఎదురు చూస్తున్న వాడే ఉన్నాడు. యెహోషువపాతు ఏం చేస్తాడు? ఏ ప్రయత్నం చేసినా, ఏది చేసినా సరే దేవుని సేవకుని పిలిపిస్తున్నాడు, ప్రవక్తలను పిలుస్తున్నాడు. నిర్ణయాలు తీసుకునే ముందు దేవుని ప్రవక్తలను సంప్రదించి దేవుని చిత్తాన్ని గుర్తెరిగిన వాడే ప్రవర్తిస్తా ఉన్నాడు. అందుకే యెహోషువపాతు విజయం వెనకాల మూల కారణం ఏంటంటే ఇది దేవుని చిత్తమేనా, ఇది దేవునికి ఇష్టమైనదేనా, ఇది మనం చేయొచ్చా చేయకూడదా అని ఎవరు అడుగుతున్నారు? ప్రవక్తలను అడిగి వారి సలహా మేరకు ఆయన చిత్తాన్ని కొరకు చిత్తమును ఎదురు చూస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంకా జాగ్రత్తగా ఆలోచన చేస్తే తన ప్రతి విషయంలో యెహోషువపాతు ప్రతి విషయంలో దేవునికి కృతజ్ఞతలు చెల్లించేవాడిగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ కోవలో మీరు ఉన్నారా? యెహోషువపాతు వల్ల మీరు బ్రతుకుతున్నారా లేదో మీరే నిర్ణయించుకోండి. యెహోషువపాతు విజయం వెనకాల కారణం ఏంటి అని ఆలోచన చేస్తే యెహోషువపాతు దేవుని నామాన్ని మహిమపరిచాడు, దేవుని సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాడు. రెండోది వాగ్దానాన్ని జ్ఞాపకం చేస్తూ ప్రార్థన చేస్తున్నాడు. మూడవది నా శక్తి చాలదు, నా బలము చాలదు, నా స్థితి ఏమిటో నువ్వు ఎరిగిన దేవుడు, నువ్వే నాకు సహాయం చేయమని అడుగుతా ఉన్నాడు. నాలుగవది దేవుని సేవకుని మాటకును నమ్మాడు. దేవుని సేవకుని మాట ఏం చేశాడు? నమ్మాడు, విశ్వాసంతో నమ్మాడు. విన్నాడు, విన్న దాని వల్ల విజయం అనేది కలిగింది. ఐదవది చూస్తే స్తుతులు చెల్లిస్తూ యుద్ధంలో విజయాన్ని పొందుకున్నాడు. ఆ విధంగా మీరు కూడా ఉండాలంటే మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అతి కృపటి ధన్యత దేవుడు సదాకాలము మనకు దయచేయును గాక. ఎత్తబడిన వాక్యము మన వెలుగులో ఫలించును గాక. పరిశుద్ధమైన ప్రభు పాలన చేపెడదాం. పరిశుద్ధమైన ప్రభు పాలనలోకి మనం వెళ్తున్నాం కనుక బాప్తిసం తీసుకున్నవారు లైవ్ ఆపేయండి. బాప్తిసం తీసుకున్న వారందరూ లేచి నిలబడండి. పరిశుద్ధమైన ప్రభు